పాండవులు 5 మాత్రమే, కానీ కౌరవులు 100 మంది. ఈ 100 మంది పుట్టుక వెనక ఉన్న రహస్యం ఏంటి? ధృతరాష్ట్ర మహారాజు గారి భార్య గాంధారీదేవి. ఆమె తన భర్తపై ఎంత గౌరవం ఉందో తెలుసా? ఏమైంది? ధృతరాష్ట్ర మహారాజు గుడ్డివారు కాబట్టి నా భర్త చూడలేని లోకం నేను కూడా చూడను అని నిర్ణయించుకుంది. అందుకు గాంధారి తన జీవితాంతం కళ్ళకి గంతలు కట్టుకున్నారు. అది ఆమె ప్రేమ, గౌరవం, త్యాగం. తర్వాత ఏమైంది? అయితే గాంధారి 100 మంది కుమారులు కావాలని కోరుకున్నారు. కానీ చాలా కాలం గర్భం దాల్చింది, కానీ బిడ్డ పుట్టలేదు. అయితే కౌరవులు ఎలా పుట్టారు? చివరికి ఒక బిడ్డ కాదు, ఒక మాంసపు గడ్డ పుట్టింది. అప్పుడు వ్యాస మహర్షి వచ్చి ఆ గడ్డను 100 ముక్కలుగా చేశారు. ప్రతి ముక్కను ఒక్కొక్క కుండలో ఉంచారు. కొంతకాలానికి ఆ కుండల నుంచి 100 మంది కుమారులు పుట్టారు. అయితే వాళ్ళే కౌరవులా? అవును, వాళ్ళనే కౌరవులని అంటారు. అయితే మొదటి పుట్టినవాడు ఎవరు? ఆ పెద్దవాడు ఎవరో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. రేపటి వీడియోలో ఆయన గురించి మాట్లాడదాం. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.